తొలి విడతలో నవంబర్ 27న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 27 నుంచి 29 వరకు నామినేషన్ స్వీకరణ. ఇది ఎంత దారుణం అండి. అంటే రేపటి నుంచి ఓ 2 రోజుల్లో నామినేషన్లు తీసేసుకోవాలి. 2 డేసే. 30న పరిశీలన. వీటిపై డిసెంబర్ 1 విడతల స్వీకరణ, 2వ పరిష్కారం, 3వ తేదీన నామినేషన్ ఉపసంహరణ. అభ్యర్థులు జాబితాలో వెల్లడించేస్తారు. 3వ తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ చేసేస్తారు. 11 పోలింగ్, అదే రోజు ఫలితాలు చెప్పేస్తారు. సెకండ్ విడత కూడా అంతే, థర్డ్ విడత కూడా అంతే. మొత్తం అయితే ఇందులో న్యాయస్థానాల్లో వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25, కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ మండలంలో 2, ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో 4 గ్రామ పంచాయతీలను, పెనుబల్లి మండలంలో 1 గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మినహాయించింది. రాష్ట్రం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. వాటికి 24 జనవరిలో పదవి కాలం పూర్తయింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన బదులు అప్పగించారు. బీసీలకు రిజర్వేషన్ 42% పెంపుదలతో సెప్టెంబర్ 29 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 9 రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి. తదుపరి ఆదేశాల మేరకు ఇవంతా జరిగింది. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే పల్లెల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైపోయింది. చాలా ఫాస్ట్గా ఇదంతా ప్రాసెస్ జరిగిపోతుంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపుగా 12,700 చిల్లర మనకి ఈ సర్పంచులు ఉంటే, అందులో మీరు చెప్తున్న పార్టీల పరంగా 42% ఎలా ఇస్తున్నారు పక్కన పెడితే, ప్రభుత్వ పరంగా అంటే ఒక గెజెట్ రిలీజ్ చేస్తారు కదా ఎక్కడెక్కడ ఎంతమంది కానీ, దాంట్లో ఈ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచుల్లో బీసీలకు వచ్చే స్థానాలు కేవలం 15 నుంచి 17% మాత్రమే కనిపిస్తూ ఉంది. మీరు చెప్పిన 42% అటే పోయింది. మీరు కనీసం రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 23% అటే పోయింది. కనీసం 15 నుంచి 17% వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే బీసీలని కోలుకోలేని విధంగా, బీసీలు తేరుకోలేని విధంగా మీరు దొంగ దెబ్బ తీశారు, బీసీలను నష్టపరిచారు. మేము బీసీలు అంటే మాకు వల్లమాలిన ప్రేమ ఉందని చెప్తున్నారు. నిజంగా ఈ సందర్భంగా నేను కొంతమంది పేర్లు తీదలుచుకున్నాను. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వారు కావచ్చు, లేకపోతే జాజుల శ్రీనివాస్ గారు లాంటి కావచ్చు, ప్రొఫెసర్ ఈశ్వరయ్య లాంటి గారు కావచ్చు, లేకపోతే చిరంజీవులు గారు కావచ్చు, విశారదన మహారాజు గారు కావచ్చు, మీరందరూ ఎంతో కాలంగా పోరాడుతున్నారు. కానీ రిజర్వేషన్ చూస్తూ మర్చిపోయారా మీరంతా?